ప్రయాణం క్షణాల్లోనే కుప్పకూలి శోకసంద్రంలో ముంచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఆగమేఘాల మీద కూలిపోయింది. 242 మంది ప్రాణాల్లో ఒక్కరే బతికారు. మిగతా అందరి జీవితం అక్కడికక్కడే ఆగిపోయింది. ఈ ఘోర ఘటనపై ఇప్పుడు అంతర్జాతీయ న్యాయ పోరాటం మొదలైంది. బోయింగ్, హనీవెల్ పై దావా వేసిన కుటుంబాలు విమానంలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. మరి ఈ న్యాయ పోరాటం ఎటు దారితీస్తుందో, ఏ సత్యాలను వెలికి తీస్తుందో అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో మృతులకు సంబంధించిన 4 కుటుంబాలు విమాన తయారీ సంస్థ బోయింగ్ పై అమెరికాలో దావా వేశాయి. ఈ పిటిషన్లో వేడి భాగాల తయారీ సంస్థ హనీవెల్ పేరును కూడా చేర్చాయి. ఇంధన స్విచ్లలో లోపాలు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పిటిషన్లో ఆరోపించాయి. 787 డ్రీమ్ లైనర్ విమానం డిజైన్, దాని వెడిభాగాల అభివృద్ధి సమయంలోనే లోపాలు వారికి తెలుసని, అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. అంతేకాక అకస్మాత్తుగా వచ్చిపడే ప్రమాదాలను నిలవరించేందుకు ఆ 2 సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. స్విచ్లకు తనిఖీలు, మరమ్మతులు అవసరమని విమానయాన సంస్థలను హెచ్చరించలేదన్నారు. వాటిని రీప్లేస్ చేసేందుకు అవసరమయ్యే వెడిభాగాలను పంపించడంలో కూడా ఈ 2 కంపెనీలు విఫలమైనట్లు పిటిషన్లో ఆరోపించారు. కాగా ఈ పిటిషన్పై బోయింగ్, హనీవెల్ సంస్థలు ఇప్పటివరకు స్పందించలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 30 ఏళ్లలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం. ఒక్కరు మినహా విమానంలో ఉన్న వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా హాస్టల్ బిల్డింగ్ పై కూలడంతో మెడికోలు కూడా మరణించారు. అయితే ప్రమాదం తర్వాత 7 నెలల్లో కారణాలు విశ్లేషించి నివేదిక ఇవ్వాలని భద్రతా ప్యానెల్ కు ఆదేశించబడింది. ఈ గడువు ముగిసింది, కానీ ఎటువంటి నివేదికను సమర్పించలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇంకోవైపు ఏఏఐబి కూడా దర్యాప్తు చేస్తోంది. కానీ ప్రభుత్వం భద్రతా ప్రమాణాల కోసం ఉన్నత స్థాయి ప్యానెల్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ కు 3 నెలల గడువిచ్చింది. ఆ గడువు కూడా ముగిసింది. అయితే ఈ మధ్య కాలంలో ఏఏఐబి 15 పేజీల ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్లు సక్రమంగానే ఉన్నాయని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తోంది. ఇలాంటి నేపథ్యంలో మృతులకు సంబంధించిన 4 కుటుంబాలు విమాన తయారీ సంస్థ బోయింగ్ పై అమెరికాలో న్యాయ పోరాటం మొదలుపెట్టాయి. మరి ఈ న్యాయ పోరాటంలో ఎలాంటి పరిణామాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.